బెజవాడ. ఇక్కడ దుర్గమ్మ కోసం బారులు తీరుతున్న భక్తి ఉంది, కక్షల కోసం కారుతున్న రక్తము ఉంది. ఈ రెండింటికి సాక్షిగా కృష్ణమ్మ ఉంది. బ్రదర్ నాకేం తెలియదు బ్రదర్, నిజంగా నాకేం తెలియదు బ్రదర్. పోనీ ఎక్కడ్రా వాడు? తెలీదన్నా. నీకు తెలుసని నాకు తెలుసు. ఎక్కడాడు ఆ లారాగాడు? ఎక్కడా? నీ ఫోన్ ది. ఇందులో ఉంది కొత్త నెంబరేగా, చెక్ చేయరా, చెక్ చేయి. రేయ్, వాడెలాగూ చస్తాడు. నీకు బతకాలనుందా లేదా? ఫోన్ చేసిన మాట నిజమే అన్నా, కానీ ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదన్నా. నిజమన్నా. ఆ లారాగాడు కదా, మాట్లాడు, మామూలుగా మాట్లాడు. స్పీకర్ ఆన్ చేసి ఇంట్లో ఉన్నట్టు మాట్లాడు. లారా, ఇంటికి వెళ్ళావా? వెళ్ళలేదురా, ఇప్పుడు వెళ్తాను. సరే. నీకేం కాలేదుగా? ఎక్కడున్నావు? అమరావతిలో ఉన్నాను. ఓకే జాగ్రత్త. వాడు చచ్చే వరకు వీడిని ఇక్కడే ఉంచండి. వద్దు వద్దు వద్దు.
పుట్టేటప్పుడు అందరం ఒకేలా పుడతాం ఊపిరి పోసుకుని, పోయేటప్పుడు అందరం ఒకేలా పోతాం ఊపిరి వదిలేసి. కానీ బ్రతికేటప్పుడే రకరకాలుగా బతుకుతాం. మనుషులమై ఉండి మనమే అంటూ ఉంటాం, మనిషి అంటే ఇలా బతకాలి అలా బతకాలి అని. అంటే దాని అర్థం మనలో మనిషి కాని ఇంకేదో ఉంది. పెంచుకుంటారు, మొన్న తెలివి పోగొట్టుకోరు. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, చదువుకుందామన్న ధ్యాస ఉందా నీకు? తినడం తిరగటం, ఆటలాడితే అన్నం వస్తుందా? రంగులు పూసుకుంటే ర్యాంకులు వస్తాయా? ఏంటక్క ఎవరిని తిడుతున్నావు? ఏముంది, ఉన్నాడుగా మాకొకడు. పొద్దున్నెళ్ళి ఇప్పుడు వచ్చాడే. ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకుందామన్న భయం ఉందా వీడికి? లారా ఆటలాడినా బాగా చదువుతాడక్క. 10th లో స్కూల్ ఫస్ట్ వచ్చాడా లేదా? అప్పుడు వచ్చాడని ఇప్పుడు తిరగాల? అరే లారా నువ్వు నీ బండనాయాల పెద్ద పోటుగాళ్ళు వెళ్ళి ఆడ్డాను. పర్లేదులేరా తెలే. నువ్వు స్టేట్ సెకండ్ వచ్చావురా. పేపర్ నీ ఫోటో కూడా పడిందిరా. థ్యాంక్ యూ రా. కంగ్రాట్స్. వచ్చారా? బ్యాచ్ బాగుందిరా. రేయ్ నీకే కదరా స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. నీకు ఎగ్జామ్స్ రా, పక్కకు పో. రేయ్ వీళ్ళ సంగతి ఏంటో చూడండి రా. అరే మావా, మంచి కాన్సెప్ట్ వచ్చిందిరా. అరే నువ్వు ఇట్రారా. దా 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 దా. యారా నీకు జడేది వచ్చా? రాదన్నా. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి జడేది తీసుకురా. అలాగేనా. వెళ్ళండి వెళ్ళండి. రే సీను, గర్ల్స్ వస్తున్నారా? గర్ల్సా? అరే మామా, ఆ ఇల్లో చుడిదారు నాదిరా. మామా బండి సీన్. రే నువ్వు ఇట్రారా. సార్ తను నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? ఇంటర్ లవ్లు డిగ్రీలు చల్లవమ్మా. వెళ్ళిపో. మేము అలాగే వదిలేసాను, లాస్ట్ టైం అవుతుంది. హాయ్ బండి సీన్. యో సీన్. నా గర్ల్ ఫ్రెండ్. నీకు సీన్ అంటే భయం లేదా? ఇందాక చెప్పా కదా పొమ్మని. ఓ హలో సీరియస్ గా చూసినందుకన్నా నీ గర్ల్ ఫ్రెండ్ వెంట పడతాను రా. గర్ల్ ఫ్రెండ్ చెప్తున్నా. మొదటి రోజే వీళ్ళు ఎలాగున్నారంటే రేపు నుంచి మనల్నే ర్యాగింగ్ చేస్తారేమో రా. నేను చెప్పేది వినపద్దు. 4 రోజులు నువ్వు కాలేజ్కి రావద్దు. ఈలోగా నేను సీనియర్స్తో మాట్లాడి వాళ్ళకు దారికి తీసుకొస్తా. కాలేజ్కి రాకపోతే మా నాన్న కారణం అడుగుతాడు. నేను నీకు కావాలి అనుకుంటే నువ్వు కాలేజ్కి రాకు. ఎరా కాలేజీలో చదవాలని లేదా? తన్నులు తినే రాత రాసి ఉంటే ఎవడూ మార్చలేడు. హాయ్ రా. చూశారా, నిన్న అమ్మాయిని చూశాడు, ఇలా ఫుల్ షర్ట్ కాస్త హాఫ్ షర్ట్ అయింది. మామా షర్ట్ కానీ వద్దు నాది. నేను చెప్పేంత వరకు పద్దు కాలేజ్కి రాదు. ఏంటి రాదా? చూడు
అదే కదరా, ఇంటర్లో వదిలేయమని చెప్పి తను వదిలేసింది, అందుకే వచ్చింది. నువ్వు వదిలేస్తే నీకు బాగుంటుంది. హ. జీవితంలో నీ మొహం నాకు చూపించుకో పో. నీకు అదే చెప్తున్నా, జీవితంలో నీ ముఖం మా అమ్మాయికి చూపించకు. నీ అబ్బారే! వదలండ్రా! వదలండ్రా! ఇప్పుడు కాదు, వాడు తిరిగే బజార్ ఉంటుంది, వచ్చే సెంటర్ ఉంటుంది, మనకి దొరికే టైం ఉంటుంది. 24 గంటలు నువ్వు చెప్పిన సెంటర్లోనే ఉంటా. దమ్ముంటారా? 6 నెలల నుంచి చూస్తున్నాను. గొడవ కోసమే కారణాలు వెతుకుతున్నట్టుంది మీ బిహేవియర్. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈసారి గొడవ పడితే మీ ఇద్దరిని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తాను. ఆ పిల్లని మర్చిపోయి సంవత్సరం ఇంకెప్పుడే రావద్దని చెప్పు. సరేరా. ఫ్రెండ్ కొడతారా? ఫ్రెండ్ కొడతారా? రా 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 రా! హోటల్ ఉంటారా? లేదురా, వాళ్ళు ఇటే ఉంటారు. రే రే రే, పోలీసులు పోలీసులు! రే, ఈ టైంలో ఇక్కడేం చెప్తారా మీరు? సార్ సినిమాకి వెళ్ళొస్తున్నాం సార్. లేదు సార్, వాళ్ళు ఎక్కడికో గొడవలకి వెళ్ళి వస్తున్నారు. నిజం సార్, కావాలంటే చూడండి. ఇవిగో వీళ్ళు తీసుకొచ్చిన కర్రలు. ఈ కర్రలతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్. చూడండి సార్. ఏరియా మీది? చిట్టినగర్ సార్. ఇంకొకసారి ఇలా చూసానంటే మీ తాట తీస్తాను. నడవండి నడవండి. చూడండి సార్. సరే, హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఎరా, మీరేనా గొడవపడింది? 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇదే సార్ వీళ్ళ పరిస్థితి. చక్కగా చదువుకోక ఎందుకురా మీకు గొడవలో? జైలు కూడా తినాలనుందా? సార్, వీళ్ళ పేరెంట్స్ని పిలిపించండి. అలాగే సార్. బాగా చదువుతున్నాడు కదా, ర్యాంకులు తెస్తాడనుకుంటే గొడవలు తెచ్చి ఇంట్లో పెడుతున్నాడు. ఏనాడైనా చెప్పిన మాట వింటేగా. ఇప్పుడు పోలీసుల దాకా వెళ్ళింది, రేపు ఇంకెక్కడికి వెళ్తుందో. సిగ్గేట్లేదరా నీకు? అంతా మీ వల్లే. మీరే వనకపోబట్టే వాడిలా తయారయ్యాడు. ఏమైనా అడ్డు చెప్తున్నారా వాడికి? మనుషులకైతే అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు.